ప్లే క్షణ క్షణం ఆనంద వీక్షణం. తెలుగు బుల్లితెరపై రాబోతున్న మరో సరికొత్త ధారావాహిక శ్రీమద్ రామాయణం. హిందీలో టెలికాస్ట్ అవుతున్న శ్రీమద్ రామాయణంకి డబ్బింగ్ వర్షన్ గా ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. శ్రీమద్ రామాయణం అనే ఇతిహాస ధారావాహిక హిందీలో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోంది. జనవరి 1 నుండి సోనీ టీవీలో ఈ సీరియల్ ను ప్రసారం చేస్తున్నారు. అయితే రెగ్యులర్ గా సోనీ టీవీ సీరియల్స్ అన్ని ఈటీవీ ఛానల్లోనే డబ్ అయి టెలికాస్ట్ అవుతాయి. అయితే ఈటీవీ ఛానల్లోనే ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే తమిళ భాషలోను మలయాళ భాషలోను శ్రీమద్ రామాయణం సీరియల్ ను సన్ నెట్వర్క్ వాళ్ళు వాళ్ళ ఛానల్స్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ ని కూడా సన్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్ అయిన జెమినీలోనే టెలికాస్ట్ చేస్తారేమో మరి చూడాలి. సోనీ టీవీ సీరియల్స్ ఒకప్పుడు అన్ని జెమినీ టీవీలోనే టెలికాస్ట్ అయ్యాయి. ప్రస్తుతం సోనీ సీరియల్స్ ఈటీవీ వాళ్ళు తీసుకొని టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే శ్రీమద్ రామాయణం డబ్బింగ్ రైట్స్ ని ఇదివరకే సన్ నెట్వర్క్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అది ఎక్కువ శాతం జెమినీ టీవీలోనే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ జెమినీ టీవీలో శ్రీమద్ రామాయణం సీరియల్ వస్తే రాత్రి 8:30 స్లాట్లో ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో శనీశ్వరుని దివ్య చరిత్ర సీరియల్ టెలికాస్ట్ అయిన 8:30 PM స్లాట్లోనే శ్రీమద్ రామాయణం సీరియల్ ని కూడా టెలికాస్ట్ చేయవచ్చు. ఆ స్లాట్లో ఆ సీరియల్ ని టెలికాస్ట్ చేస్తే చక్కటి ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీమద్ రామాయణం సీరియల్ జెమినీలో వస్తే బాగుంటుందా లేదా ఈటీవీలో వస్తే బాగుంటుందా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.